2014 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11-12 సంవత్సరాల లోపల మొత్తం భారతదేశంలో కార్మికులు, రైతులు, బలహీన వర్గాలు, మహిళలు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలు నడుచుకుంటూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ ద్వారా భారతదేశం మీద, భారతదేశ ప్రజానికి మీద రుద్దుతుంది. ఈ విషయం మనం సమగ్రంగా వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో భారతదేశంలో నివసించే 50% మంది ప్రజలు కట్టు బానిసల్లాగా ఈ దేశంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిజం మాట్లాడితే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఆలోచించండి. ఇవాళ భారతదేశం బేసికల్గా వ్యవసాయ దేశం. ఈ మల్టీనేషనల్ కంపెనీసు, కార్పొరేట్ కంపెనీసు వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసి ఆ రంగాన్ని కూడా కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చి ఫుడ్ సేఫ్టీ మీద కూడా విఘాతం కలిగించాలని మోడీ ఆలోచించాడు, ఆర్ఎస్ఎస్ ఆలోచించింది. పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చి గోడౌన్లు కట్టుకొని కార్పొరేట్ వ్యవసాయం చేసి కిలో బియ్యం కానీ కిలో గోధుమ 200-300 చేసే విధంగా చేసి ఒక విధంగా మన పర్చేజ్ కెపాసిటీని తక్కువ చేయటం, బానిస చేయటం చేసాడు. ఇక 2019-20లో 29 చట్టాలని 4 లేబర్ కోడ్లకు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్లో నీగ్రో బానిసలు ఉండేవాళ్ళు. దే ఆర్ సేలబుల్ అండ్ పర్చేజబుల్. ఆ విధంగా భారత కార్మిక వర్గాన్ని చేయాలని ఆలోచించాడు. పార్లమెంటులో వివిధ డేట్లలో 4 కోడ్లు అమలైన ఒక్కదాని మీద కూడా సమగ్రమైన చర్చ జరపలేదు. జరిపే ధైర్యం లేదు. మీరు ఆలోచించండి. ఇవాళ ఈ చట్టాల వల్ల భారతదేశ సంపద కానీ భారతదేశ ప్రజాగానికి కానీ ఏమి లాభమైందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేవలం 50 మంది పారిశ్రామికవేత్తల కోసం కార్మిక వర్గాన్ని నీచ స్థాయిలోకి దింపి వాళ్ళకి లాభం చేయడం వల్ల ఆర్ఎస్ఎస్ ఉన్న భావజాలం ఈ మద్దతువాదాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప వేరే కారణం చెప్పనండి. మీరు ఆలోచించండి. రైతులు కేవలం 3 రాష్ట్రాల్లో రైతులు 13 నెలలు ఉద్యమం చేసినారు. దాదాపు 4 డిగ్రీల చలిలో ఢిల్లీలో ఉద్యమం చేస్తుంటే 700 మంది రైతులు చచ్చిపోయారు. అప్పుడు మోడీ గారు దిగొచ్చి అన్కండిషనల్ అపాలజీ భారతదేశానికి చెప్పిండు. తర్వాత పార్లమెంట్లో అయ్యా రైతులు చచ్చిపోయినారు, వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళకి నివాళులు అర్పిస్తామంటే మా దగ్గర 700 మంది రైతుల లిస్టు లేదనండి. సిగ్గు శరం లేకుండా మన గ్రామంలో వాడు చచ్చిపోతే బర్త్ అండ్ డెత్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తాను. 700 మంది ఉద్యమ రైతులు చనిపోతే మోడీ కనీసం లిస్ట్ ఇవ్వలేదంటే ఎంత వ్యతిరేక భావనతో మీరు ఆలోచించండి. ఇక బీజేపీ హిస్టరీ కానీ ఆర్ఎస్ఎస్ హిస్టరీ కానీ చెప్తే 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంటే పూర్తిగా ఆర్ఎస్ఎస్ దాన్ని వ్యతిరేకించి ఇంగ్లాండ్ రాణి విక్టోరియా రాణికి బానిసగా ఉన్నది. ఇది నిజమా కాదా చెప్పాలండి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళని క్విట్ ఇండియా యాక్ట్కి
42లో వస్తే మేము క్విట్ ఇండియాకి సపోర్ట్ చేయమని చెప్పి ఆర్ఎస్ఎస్ గోల్వాల్ గారు చెప్పిందా లేదా చెప్పానండి. మహిళలకు ఓటు హక్కు ఉండాలంటే వద్దని వ్యతిరేకించిందా లేదా ఆర్ఎస్ చెప్పానండి. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసి పింగిరి వెంకయ్య గారు జాతీయ జెండా తయారు చేస్తే రామ్లీలా మైదానంలో భారత రాజ్యాంగాన్ని భారత జాతీయ జెండాని కాలబెట్టిరా లేదా చెప్పాలండి. 2011 దాకా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ వాళ్ళ ముఖాలకి ఎప్పుడైనా జాతీయ జెండా ఎగరేసిరా? మీరు జాతీయ కోసం మాట్లాడతారా? మీరు భారతదేశ పెట్టిన గురించి మాట్లాడతారా? ఇవన్నీ వాస్తవాలని ఎక్కడ చెప్పండి అక్కడ చెప్తా, రికార్డులో ఉంది. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన మాట, దళితులు కానీ బలహీన వర్గాలు కానీ మైనారిటీలు కానీ అధికారం వచ్చేటట్టయితే నా జీవితాంతం బ్రిటిష్ వాళ్ళకి బానిసగా ఉంటుందని చెప్పిన చెప్పాలని చెప్పండి. ఇవన్నీ వాస్తవాలు. మనం అంటే కొంచెం సెక్యులరిస్టులం, దీన్ని ప్రజల్లో చెప్పలేకపోతున్నాం. దానివల్ల మనం ఈ పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ యునైటెడ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం సీటు హెచ్ఎంఎస్ ఏదైనా కావచ్చు, వీళ్ళు యునైటెడ్గా లేకపోవడం వల్ల అటువంటి రియాక్షనరీ ఫోర్సెస్ ఈ దేశం మీద పెత్తనం చేసి ప్రజల్ని కట్టుబడి చేస్తాడు. ఇంకొక విషయం, 42-50% మంది ఉన్న కార్మిక లోకం వ్యతిరేకమైతే నాకేమైంది? వాళ్ళు నాకు ఓట్లేసేది, నా మిషన్లో నాకు ఓట్లు వేస్తాయి. మీ ఓట్లతో నాకు సంబంధం లేదు. ఇవాళ మీరు ఆలోచించండి. మీకు గుర్తుందో 2013లో 14లో 20 లక్షల మందితో పార్లమెంట్లో జంతర్ మంతర్ మనం ఉద్యమం చేసాం. మీకు జ్ఞాపకం ఉంటుంది చాలా మందికి. ఈ 4 కోట్లు కానీ నరేగా కానీ రివర్స్ కావాలంటే ఇక్కడున్న 10, 15, 16 సంఘాల నాయకులు పెద్దలు కూర్చొని బడ్జెట్ సమావేశంలో పార్లమెంటు ముందు 50 లక్షల మంది పోతే తప్పితే మనకి ఈ చట్టాలు పోతే నేను నమ్మలేకపోతాను. నో డౌట్ ఉద్యమం చేయాలా, స్ట్రైక్ చేయాలా. ఇప్పటిదాకా మనం 5 స్ట్రైకులు చేసినాం లేబర్ కోడ్స్ మీద. చీమ కుట్టినట్టుంది ఆయనకి. ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అధికారులని 28 రాష్ట్రాల్లో డిప్లాయ్ చేసి గవర్నమెంట్లతో ఇండస్ట్రీలతో మాట్లాడి బెటర్గా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసి వీళ్ళని బానిస చేయాలని ఇవాళ పంపుతారు. నిన్న కూడా హైదరాబాద్లో మీటింగ్ జరిగింది, లేబర్ కోడ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని. కాబట్టి సమ్మె చేయడానికి సమర్థనీయం, దానివలన అయిందంటే నమ్మలేను. నేను ఈ విషయం ఆల్ ఇండియా ఐఎన్టీ సభ్యుడు సంజీవ్ రెడ్డి గారు చెప్పిన, సార్ మీకు 10 సంఘాల ఫెడరేషన్ ఉంది, ఆ సంఘ నాయకులు చెప్పండి. కొన్ని సంఘాలు చిన్నవి కలుపుకోకపోతారు, అది తప్పు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఒక ఉద్యమం చేద్దాం అనుకున్నప్పుడు ఈ కేటగిరైజేషన్ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళతో కలిసి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోపల రేపు 28 నుంచో ఇప్పుడు ఉన్నాయి 50 లక్షల మినిమం 28 రాష్ట్రాల నుంచి పోయినట్టయితే మోడీది ఒత్తుడు. బేసికల్గా మోడీ పిరికోడు, ఆర్ఎస్ సపోర్ట్తోనే ఆయన నిలుగుతాడు నిక్కుతాడు అంటారు మన భాషలో. ఇంతకుముందు ఆయన రాగానే మహిళల మీద దాడి చేయాలని బంగారం కంట్రోల్ పెడతాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బంగారం ఇంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు మహిళల దగ్గర అంటే అది అందరూ దెబ్బకి వాపా తీసుకోండు. అట్లా ఎన్నో చట్టాలు చేయాలని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని వికేతాడు. ఇవాళ బలహీనంగా ఉన్న రోజులు ఉన్నాయి నాకు నమ్మకం. ఎందుకంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. అటువంటప్పుడు ఇంకొక బాధ ఏంటంటే ఈ లిబరేటెడ్ సెక్యులర్ ఇండియాలో యూరోపియన్ కంట్రీస్కి, అమెరికాకి కట్లు బానిసగా పనిచేస్తాడు.
మీరు ఆలోచించండి. ఒబామా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు ఈయన అమెరికాలో మాట్లాడి ఢిల్లీకి రావాలా. ఒబామా డైరెక్షన్ ఇచ్చాడు, మిస్టర్ మోడీ యూ మస్ట్ గో టు కరాచీ. కరాచీ పొమ్మంటే అన్షెడ్యూల్డ్గా పిలువని పేరెంట్ కరాచీ పోయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు. కరెక్టా కదా? టైం అయిపోయిందా? బంద్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, సారీ. ఇంకొక విషయం ఏంటంటే నరేగాలో 60 రోజులు క్రాప్ హాలిడే ఇచ్చిండు. ఆ రోజుల్లో వాళ్ళకి పని దొరకకుండా చేస్తాడు. ఆ టైంలో ఎక్కువ జీతాలు వచ్చే డబ్బులు చేస్తాడు. ఏది ఏమైనా మోడీ ఈ కార్మిక వర్గాన్ని, రైతులని, ప్రజల్ని బాధ్యత చేసి యూరోపియన్ అమెరికన్ కంట్రీస్కి దారాదత్తం చేసి కార్పొరేట్ శక్తులకి, మల్టీనేషనల్ కంపెనీకి ఊడిగం చేయాలి. కాబట్టి దీన్ని పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాల ద్వారా వ్యతిరేకం చేయకపోతే మన బతుకులు